సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి ఈ నెల 14న క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పని ఒత్తిడితో సతమతమవుతున్న సిబ్బందికి ఆట విడుపు కోసం పండుగ సందర్భంగా కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న అధికారులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది క్రీడల్లో పాల్గొనాలని ఆయన కోరారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకోసమంటే మనకు తెలుసు, మనం ఎన్నో ప్రెజర్స్ మధ్యలో ఈ రకంగా పనిచేస్తున్నాం. ఈ పనిచేస్తున్నటువంటి దీంట్లో ఎంతో కొంత మనము లీడర్షిప్ క్వాలిటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, మనలో ఉన్న ప్రెజర్స్ పోవటం, మనం ఒక కలిసిమెలిసిన వాతావరణంలో మనం పనిచేసుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీదట ప్రతి సంవత్సరము ఇప్పుడు మీరు కోరుకున్నట్టు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా దీన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తాం. అందరూ చిన్న పెద్ద రిటైర్డ్ అయ్యే వాళ్ళతో మొదలుకొని ఎంటర్ అయిన వాళ్ళతో వరకు అందరూ కూడా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు ఈరోజు రేపు. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేసామంటే అక్టోబర్లో చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ని మనము సంక్రాంతికి వచ్చాం కాబట్టి సంక్రాంతిలో మనం అందరం కూడా జనరల్గా టెన్షన్లో ఉంటాం. అందరు టార్గెట్ల దగ్గర వచ్చి ఉంటాయి. టార్గెట్ల దగ్గర వచ్చిన టైంలో మనం రీచ్ అవ్వలేకపోవటం, ఆ ప్రెజర్స్లో ఉన్నాం కాబట్టి ఈ 2 రోజులకే దీన్ని లిమిట్ చేస్తున్నాం. వీలైనంత వరకు ఇంకా చాలామంది చాలా యాక్టివిటీస్లో ముఖ్యంగా మన హెడ్ ఆఫీస్ అంటున్నాం, మన మెయిన్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ను అందరినీ మనం ఇన్వాల్వ్ చేయగలిగి వాళ్ళని మిమ్మల్ని కలిపి ఏ టీం, బి టీమో లేదా మేయర్ టీము, కమిషనర్ టీమో లేదు ఇంకొక టీం అనో ఏదో ఒకటి పెట్టి మిమ్మల్ని